ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక తాడితోట రవణం శ్రీరాములు కళ్యాణ మండపంలో టీడీపీ నగర మహిళా కమిటీ, నగర అంగన్వాడీ కమిటీల ప్రమాణ స్వీకారం రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, బీసీ సీనియర్ నాయకులు రెడ్డిరాజు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మంచి రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోని ఈశ్వరి తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ గవర్నెన్స్ సంస్కరణలే కాదు, సమాజంలో మహిళలు శక్తివంతులుగా ఎదగడానికి ఆయన చేసే కృషిని ప్రముఖంగా చెప్పుకోవాలన్నారు. మరో రకంగా చెప్పాలి అంటే మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే అన్నారు. మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని ధనికులుగా చేయాలనే దృఢ సంకల్పంతో రాజమండ్రి టీడీపీ మహానాడులో చంద్రబాబు తొలి మేనిఫెస్టో ప్రకటించారని గుర్తు చేశారు. మహాశక్తి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో జోష్ నింపిందన్నారు. దీనికి ముందు తెలుగు మహిళలు భారీ ర్యాలీగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు పులూరి జానకీరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ మహిళా కమిటీ మరియు అంగన్వాడీ కమిటీ రాష్ట్ర పార్లమెంట్ నగర ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. ప్రమాణ స్వీకారంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 1000 మందితోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ ముఖ్యమైన నాయకులు ఒక్క పాత్ర కూడా లేకుండా వాళ్ళకి వారుగా వాళ్ళ వార్డు నుంచి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం రావాలి, పార్టీకి అండగా ఉండాలి, వచ్చిన నాయకురాలు ఏదైతే వార్డులో వచ్చిందో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. మహిళలకి గౌరవం దక్కింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రా కదిలిరా మహిళ, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకొని పిలుపునిచ్చి ఈరోజు ఆనాడు ఆ రాజు ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు మహిళలు ఉప్పెనలా మరి ఈరోజు బయటకు వచ్చి రావడం. అందులో భాగంగా రాజమండ్రిలో ప్రతి మహిళ 42 డివిజన్ల నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు యువ నాయకులు యంగ్ టైగర్ ఆదిరెడ్డి వాసుబాబు గారిని మన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోబెట్టి అధ్యక్ష అనేంత వరకు రాజమండ్రి తెలుగు మహిళలు నిద్రపోమని మేమందరికీ తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి ఈ 60 రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ